మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఊరికి చాలా మంది మామూలుగా వస్తూ ఉంటారు అన్నారు. కొత్త ఇల్లు మాది. అసలు ఏం జరిగింది అంటే దాడి చేశారు కదా, ఎందుకు చేశారు? వాళ్ళు ఎంతమంది వచ్చారు? తాత వాళ్ళ మొహం ఒకడే వచ్చాడు. వాళ్ళు ఎవరైనా గుర్తుంది తాత మొహమ ఎప్పుడైనా చూసావా? ఇద్దరు ఉన్నాం అనుకుంటున్నాను. ఓకే, మీ భార్య నువ్వు ఇద్దరు ఉన్నారా? అప్పుడు వచ్చినాడు. అవును. ఎందుకు వచ్చినాడో తెలియదు. ఎవరు వచ్చినా జరిగిరా వెళ్ళరా వాడు అనుకుంటున్నాడు. వాడు నీకు తెలుసా ముందే? మామూలు వస్తా ఉన్నాడు నీ దగ్గరికి? గుర్తుపడతావా వాడిని? మళ్ళీ ఇప్పుడు వాడిని ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? పడతావా? తెలుసా? ఏ ఊరు అతను? ఆ ఊరు ఆ ఊరు కాదు, 10 ఏళ్ళుగా ఈ ఊరికి వచ్చేసాడు. ఈ ఊరికి వచ్చినాడా? రాష్ట్రంలో ఉన్నాడు అయితే. వాడి పేరు ఏమన్నా ఉందా తెలుసా? పేరు వచ్చి మిమ్మల్ని ఏం అడిగారన్నా? వాడి పేరు ఏం పేరు? పేరు తెలీదా? పేరు తెలియదు, మధుకు తెలియాలి పేరు. మిమ్మల్ని ఏం అడిగారు వచ్చే? అంటే వాడు మామూలుగా మీ దగ్గర పని చేస్తూ ఉంటాడా? నీ దగ్గర పని చేయడా? మళ్ళీ ఏం పని చేస్తాడు? మీ సొంత కాయలా? పక్కన ఊర్లో కూడా చెంగల్పాలెం. మన ఊళ్ళో కాయల పక్కనే వాళ్ళ కాయలు ఉన్నాయి. మీ కాయల పక్కనే వాళ్ళ కాయలు ఉన్నాయి. ఓకే, మళ్ళీ వాడు మీ దగ్గరికి ఎందుకు వచ్చినాడు? మామూలుగా వస్తూ ఉంటాడా? ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని ఏం అడిగారన్న? వాడు ఏమిటితో కొట్టాడు? ఏమిటితో చూసాడు? మన చేతులు ఏమైనా ఉన్నాయా? అంటే ఆయుధం ఎట్లా ఏదన్నా? దేంతో కొట్టాడు నిన్న? బాగానే కొట్టినాడా? ఏమిటితో? చేతితో కొట్టినాడా లేకపోతే ఏదన్నా కడ్డీతో ఏమన్నా కొట్టినాడా? అలా మన చేతులు ఏముండా మిమ్మల్ని కొట్టినప్పుడు? శ్రీకాళహస్తి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి గారి తల్లి దారుణ హత్యకు గురి కాబడింది. ఇది ఒక దారుణమైనటువంటి ప్రక్రియ. వాళ్ళ తండ్రి గారు కానీ మధుసూదన్ రెడ్డి గారు కానీ ఎక్కడ కానీ ప్రజాక్షేత్రంలో వివాదాస్పదమైనటువంటి జీవితాన్ని గడిపినటువంటి వాళ్ళ నాన్నగారు కూడా టీచర్గా ఉన్నారు. అదేవిధంగా ఒక ప్రైవేట్ స్కూల్ యజమానిగా కూడా ఉన్నాడు. ఆ టైంలో ఆయన దగ్గర ఎంతో మంది కూడా చదువుకొని అభివృద్ధి చెందినటువంటి పరిస్థితి ఉందే కానీ ఎవరు కానీ ఎక్కడ కానీ వాళ్ళ కుటుంబానికి కానీ వివాదంతో సంబంధం లేకుండా ఉండింది. కాబట్టి ఇటువంటి కుటుంబంలో ఇటువంటి దారుణం జరగడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయం. ఇటువంటి కుటుంబానికి ఈ జరిగినటువంటి ఈ కోణాన్ని పోలీసులందరూ కూడా క్షుణ్ణంగా విచారించి రాజకీయ కోణంలో కూడా విచారించాల్సిన అవసరం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కుటుంబంలో వేరే పక్కదారులలో ఇటువంటి అవాంఛనీయమైన సంఘటనలు జరిగినటువంటి దాఖలాలు కానీ లేకుంటే సంఘ వ్యతిరేకమైనటువంటి చర్యలు చేసినటువంటి దాఖలాలు కానీ లేవు. కాబట్టి ఒక రాజకీయ కోణంలో కూడా ఆలోచించి పోలీసులు నిర్ణయం తీసుకొని క్షుణ్ణంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఈ గ్రామంలో ఒక వృద్ధురాలు హత్య జరిగి ఆవిడ భర్త గాయపడ్డట్టు వచ్చిన సమాచారం మీద లోకల్ పోలీసు అంటే టౌన్ దీనికి సంబంధించినటువంటి కాళహస్తి రూరల్ పోలీసు వాళ్ళు, డిఎస్పీస్, కాళహస్తి సబ్ డివిజన్ ఉండే ఎస్ఐస్, ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఈ నేర స్థలానికి చేరుకున్నారు. చేరుకున్న తర్వాత ఎవరైతే ముందు చూశారో ఆ అమ్మాయిని విచారించడం జరిగింది. తర్వాత సబ్సిక్వెంట్ గా ఎవరెవరిని ఇన్వాల్వ్ అయినా అందరినీ విచారించడం జరిగింది. దీని మీద డాగ్ స్క్వాడ్ కూడా వచ్చింది, క్లూస్ టీం వచ్చింది, క్లూస్ అని సేకరిస్తున్నాం. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా ఈ గ్రామంలో కొంతవరకు తిరిగి వచ్చేసింది. అదేవిధంగా దర్యాప్తు అయితే జరుగుతూ ఉంది. ఫిర్యాదు తీసుకుంటున్నాము వాళ్ళ అబ్బాయి ద్వారా ఆక్స్ఫర్డ్ స్కూల్ మధుసూదన్ రెడ్డి గారి దగ్గర తీసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తాం.
నో ఇష్యూ. ఓకే, థ్యాంక్ యూ. సస్పీషియస్ అనేది సస్పెక్టెడ్ మీరు చెప్తే మేము అదుపులోకి తీసుకుంటాం. అంటే సస్పిషన్ అనేటువంటిది వాళ్ళు చెప్పాలా, ఎవరు వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలా. వాళ్ళైతే ఎవరి మీద సస్పిషియస్ చెప్పట్లేదు. మీకేమైనా తెలిస్తే చెప్తే కూడా మేము డెఫినెట్గా చర్యలు తీసుకుంటాం. దొంగతనం లాంటిది ఏమైనా చెప్పలేమండి, ఎందుకంటే క్లూస్ టీం ముందు క్లూస్ సేకరించిన తర్వాత, ఎందుకంటే ఫస్ట్ అన్నిటికంటే ముఖ్యమైనది క్లూస్ను ప్రిజర్వ్ చేసుకోవడం. తర్వాత లోనికి వెళ్ళి వాళ్ళ ఫాదర్ వాళ్ళ కొడుకు ఎలాగ వచ్చాడు కాబట్టి ఏం పోయింది ఏం సంగతి మళ్ళీ చూస్తాం. అదండి. థ్యాంక్ యూ. ప్రస్తుతానికి అది ఏం పాత కక్షలు ఏం లేవండి. అసలు ఎక్స్ప్రెస్ చేయాల్సింది కొడుకులు కదండి, కంప్లైంట్ కదా ఎక్స్ప్రెస్ చేయాలా. వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయట్లేదు, మీరు అడుగుతున్నారు. మరి అదే చెప్తున్నాను కదా, నగలైతే ప్రస్తుతానికి ఏం తెలియదు. ఎందుకంటే లోపల అంతా ఇంటాక్ట్ గానే ఉంది, ఎక్కడ కూడా బీరువా డిస్టర్బెన్స్ గానే లేదు. ఒకసారి చెప్పాను కదా, క్లూస్ టీం అంతా ఒకసారి అంతా సేకరించుకున్న బయటకు వచ్చిన తర్వాత కొడుకు వెళ్ళి ఏది ఎక్కడ ఉందో వాళ్ళ కొడుక్కి తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి చెప్పగలుగుతాం. ఏ టైంకు అంటే ఇక మనం ఎలా చెప్తాం, ఎప్పుడు అప్రాక్సిమేట్లీ కూడా మన డాక్టర్ అయితే చెప్పగలడు. అప్రాక్సిమేట్ టైం డాక్టర్స్ ఇస్తారు సర్టిఫికెట్లో, కాబట్టి డాక్టర్ అయితే చెప్పగలదండి. మిడ్ నైట్ ఏదైనా రాత్రి జరిగిందే, రాత్రి తెల్లవారి చూసింది ఎవరైనా. థ్యాంక్ యూ అండి, ప్లీజ్.